ఈరోజు దేవుని వాగ్దానం, శ్రమగల లోయను నిరీక్షణ ద్వారముగా చేసేదను. హోషేయ గ్రంథము 2వ అధ్యాయము 15వ వచనము. కఠినమైన శ్రమలోను మరియు అంతులేని ఆనందంలోను దేవుణ్ణి వదలనివాడు జీవితంలో ఎప్పుడూ దేవుణ్ణి విడిచిపెట్టడు. శ్రమ మంచికేనని నిరీక్షిస్తూ ఆశీర్వాదానికి ద్వారమని గుర్తించుము. యవ్వన కాలంలోను కుటుంబం జీవంలోనూ వచ్చే భావోద్వేగాలు మంచికేనని గుర్తించి అటువంటి సమయాల్లో దేవుణ్ణి విడువక, దేవుణ్ణి ఇష్టపడుతూ, దేవుని నుండి శక్తిని పొందుకుంటూ, వయసుకు తగిన బాధ్యతలను నిర్వహిస్తూ దేవుని మహిమకరంగా జీవించుట బహు ప్రాముఖ్యము. నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు నీ ప్రతి శ్రమంలో ముందుకు సాగుటకు ఒక నిరీక్షణ ద్వారము ఉంచాడని మర్రపెట్టి ముందుకు సాగిపోమ్ము. ఈ వాగ్దానం దేవుడు మన జీవితాలలో నెరవేర్చునుగాక. ఆమేన్.